ఎట్లున్నారు అంత మంచిదేనా? సో ఇయాల మన వీడియో ఏంటంటే సప్త శనివార వ్రతం ఎసొంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా 7వ వారంకి వచ్చినామన్నమాట. 7 జన్మల పుణ్యం ఈ 7 వారాల వ్రతం అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటున్నా. ఇయాలతోని అప్పుడే అయిపోలేదు, 8వ వారం కూడా చేస్తున్నా. మంచిగా 7 గంటల భోజనాలు కూడా పెడుతున్నా. అది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. సో ఇప్పుడైతే పూజకు కావాల్సిన అంతా నేను తయారు చేసేసుకున్నా. మనం రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసుడే. అయితే మీ అందరికీ తెలుసు నాకు యాక్నీ ప్రాబ్లం ఉండేదని. సో నా లెక్కనే మీరు కూడా చాలా ట్రై చేసి ఇంకా సొల్యూషన్ దొరకకుండా సఫర్ అవుతురా. నేనైతే ఆ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ తెలుసుకున్నా. అదేంటో తెలుసా? సో ఈ 2% సాలిసినమైడ్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ అనేది 4 times మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది నీమ్ కన్నా. సో ఇందులో పవర్ ఆఫ్ 2 యాక్టివ్స్ ఉన్నాయి, సాలిసిలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్. ఇవి ఎఫెక్టివ్ గా డీప్ రూటెడ్ యాక్నీని టార్గెట్ చేస్తాయి. అండ్ ఇది డర్మటాలజిస్ట్ల చేత డిజైన్ చేయబడ్డది. చలో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుందామా? అండ్ ఈ మాన్సూన్ వెదర్ వల్ల నా స్కిన్ అంతా ఆయిలీగా అండ్ అనీవెన్ గా అనిపిస్తుండే, కానీ ఈ ఫేస్ వాష్ వాటిని కంట్రోల్ చేయడంలో నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎన్లార్జ్డ్ పోర్స్ ని టార్గెట్ చేస్తుంది, యాక్నీ బ్రేక్అవుట్స్ ని తగ్గించేస్తుంది, బ్లాక్ హెడ్స్ ని రిమూవ్ చేస్తుంది, మన స్కిన్ ని మంచిగా హెల్దీగా క్లియర్ గా ఉంచుతుంది. అండ్ ఇందులో నయాసినమైడ్ ఉంది. ఇది యాక్నీ మార్క్స్ ని పేడ్ అవుట్ చేసేందుకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఈ ఫేస్ వాష్ ఆయిల్ ని, డర్ట్ ని, అదర్ ఇంప్యూరిటీస్ ని కూడా రిమూవ్ చేస్తుంది. సో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. సో ది డర్మాకో వాళ్ళు మన కోసం మంచి ప్రొడక్ట్లను అందించుడే కాదు, వీళ్ళు యంగ్ సైంటిస్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఈ ఇయర్ వరకల్లా 20,000+ స్టూడెంట్స్ ని ఎంపవర్ చేశారు ఎలాంగ్ విత్ భూమి. సో మనం ఏం ప్రొడక్ట్ కొన్నా సరే ఆ ఆర్డర్ ని ఒక చైల్డ్ కి లింక్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. చాలా మంచి ఇనిషియేటివ్ కదా. సో అంతేకాకుండా అన్ని డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఫేస్ వాష్ సిరం అయిపోయింది. ఇప్పుడు సన్ స్క్రీన్ చిన్నగా మేకప్ వేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని కలుద్దాం. సుశీరా చూడంగానే 7వ వారం వచ్చేసింది. అమ్మో 7 వారాలు ఎట్లా చేస్తానో ఏమో, ఏమన్నా షూట్స్ వస్తాయో ఏమో, ఎట్లనో అని మస్తు భయం ఉండే. స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఒకసారి పీరియడ్ వచ్చింది. సో ఆ వారం స్కిప్ చేసి నేను మిగతా వారాలన్నీ కంటిన్యూ చేసి 7 weeks అనమాట. సో ఈ 7 weeks నిర్విఘ్నంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అందరి బెస్ట్ విషెస్తోని వెంకటేశ్వర స్వామి దయతోని 7 వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో నేను ముందు చెప్పిన వీడియోలోనే కాలు నొప్పి ఉంది కాబట్టి చైర్ పైన కూర్చుని, అయినా సరే ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేస్తున్నాను, నేను వాళ్ళకి ఏం చేయలేను. దాని తర్వాత ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత 8వ వారానికి నేను ఆల్రెడీ అంటే మీకు వీడియోలు లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈ పూజ అయిపోయి కూడా నాకు ఒక 15 to 20 days అయిపోతుంది అనమాట. అంటే నేను అప్లోడ్ చేసే టైంకి 3 శనివారాలు అయిపోయినాయి. 8 weeks అయిపోయినాక కూడా 3 శనివారాలు అయిపోయినాయి. అందుకోసమని మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఇంత లేట్గా పెడుతుంది వీడియోలు, ఇన్ని నెలలు చేయాలని. అట్లా కాదు, నేను కంటిన్యూగా మధ్యలో పీరియడ్ వచ్చిన మంత్ స్కిప్ చేసి 7 weeks కంప్లీట్ చేసి వడ్డీగా 8వ వారం కూడా చేసినాను అనమాట. బట్ మీకు అప్లోడ్ చేయడం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అంతే. సో ఈ 7 వారాలు యాజ్ ఇట్ ఈస్ ప్రతి వారం ఎట్లా చేసినో అట్లనే చేసుకున్నా. నేను ఎప్పుడు చెప్పినట్టే మళ్ళా చెప్తున్నా, నేను చేసినట్టే కాదు, చిన్న దేవుని ఫోటో, ప్రతిమ, కొబ్బరికాయ, పిండి దీపాలు పెట్టినా సరే ఈ 7 శనివారాల వ్రతానికి అంత మహిమ ఉంటుంది అనమాట. సో అందరు ఇంకా డౌట్లు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ 7వ వారం అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నానంటే రెగ్యులర్గా ఏదైనా మాట్లాడే వ్లాగ్ అయితే మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదేమో పూజ లేట్ అవుతుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నేను చెప్పినా మీకు అర్థమవుతలేదు కొంతమందికి. అందుకోసం నేను ఏం చేసినానంటే 7 weeks రోజు పూజ అయిపోయిన తర్వాతనే ఏమంటారు కలశాన్ని ఏం చేస్తా, బియ్యాన్ని ఏం చేస్తా, పీరియడ్స్ వస్తే ఎట్లా, సో ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేసి చూపించబోతున్నాను అనమాట. ఈ పూజ వ్లాగ్ అయిపోయిన తర్వాత 8th week పూజది అయిపోయిన తర్వాత ఆ వ్లాగ్ని మీకు పెడతాను, అది మాత్రం డెఫినెట్గా చూడండి. సో అందులో నేను ఖచ్చితంగా ఈ పాయింట్లను డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు. సో 7వ వారం అయిపోయిన తర్వాత 8వ వారము కొంతమంది 7 వారాలు చేస్తారు, కొంతమంది 1 వారం చేస్తారు, కొంతమంది 8 వారాలు చేస్తారు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి 7 వారాలు అయిపోయిన తర్వాత వడ్డీగా 8వ వారం కూడా చేసినాను అనమాట. సో 8 వారాల్లో ఆర్ 7 వారాల్లో లేకపోతే మీరు చేసుకున్న 1 వారం అయినా సరే ఒక జంటకు భోజనం పెట్టడం అనేది ఇంపార్టెంట్. సో నేను 4వ వారం ఆశ వాళ్ళకి భోజనం పెట్టేసిన. అయితే నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి నేనేమనుకున్నానంటే ఒక 7 జంటలకి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెడదాం అనుకున్నాను అనమాట. సో అది కూడా
ఏడు జంటలు అంటే మామూలు విషయం కాదు. అందరికీ ఆఫీసులు ఉంటాయి, తెలిసిన వాళ్ళకి షూట్స్ ఉంటాయి, దాని తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లయితుందా ఏమవుతుందా అని అనుకున్నట్టుగానే నాకు కావాల్సిన ఒకరిద్దరికి పీరియడ్ వచ్చింది. సో వాళ్ళు మిస్ అయిపోయినారు అన్నమాట. అయినా పర్లేదు, 7గురికి నేను ఖచ్చితంగా బట్టలు పెట్టినా, అది మీరు వచ్చే దాంట్లో చూడబోతారనమాట. సో ఎవరెవరికి పెట్టినా, ఎవరెవరు మిస్ అయ్యారు అనేదంతా కూడా మీరు 8th వీక్ వీడియోలో చూడబోతున్నారు. సో ఎప్పట్లెక్కనే మంచిగా నేను 7 వారాలు ఎట్లనైతే ఫస్ట్ ఇంట్లో దేవుని ప్రతిమకి ఫోటోకి తుడిచి బొట్లు పెట్టి పూజ చేసుకున్నానో, ప్రసాదాలు చేసినో, సేమ్ అట్లనే 7వ వారం కూడా చక్కగా ఇంట్లో దేవుని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ తయారు చేసుకొని ఈ సప్త శనివార వ్రతానికైతే అన్నీ తయారు చేసుకొని పూజను స్టార్ట్ చేసినాం. సో చాలా మంది కింద నేను 3వ వారం చేస్తున్నా మిమ్మల్ని చూసి, దాని తర్వాత 4వ వారం చేస్తున్నా, నేను మీకన్నా ముందే చేసిన, 2 times చేసిన, 3 times చేసిన, ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ నాకు చాలా మంచి హోప్ని ఇస్తున్నాయి. ప్లీజ్ అట్లాంటి పాజిటివ్ కామెంట్స్ని షేర్ చేయండి. నేను ఎన్ని చెప్పినా సరే కింద కూర్చున్నావు, మీద కూర్చున్నావు, ఎడమ చేతి కాంతుంది, కుడి చేతి కాంతుంది, ఇట్లా మాట్లాడుతూనే ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు మాట్లాడడం ఆపరు కాబట్టి నేనే మాట్లాడు బంద్ చేస్తాను. ఇప్పటి సంది అసలు ఏదైనా నెగిటివ్ కామెంట్ లేకపోతే ఏదైనా తప్పు చేసి దొరకబడితే ఆ కామెంట్ల గురించి అసలు వీడియోలో మాట్లాడొద్దు అనుకున్నా. వేరే విషయాలు ఎప్పుడు కూడా నేను మాట్లాడా, కాకపోతే ఇది పూజకు సంబంధించింది కాబట్టి తప్పుగా అపార్థం చేసుకుంటారేమో అని అనుకుంటున్నా. ఎంత చిన్నగా కామెంట్ అంటే ప్రసాదం చేసేటప్పుడు ఎడమ చేతు ప్రసాదానికి దాకొద్దు అని చెప్తున్నారు. ఒక ఆమె కామెంట్ పెట్టింది. నేనేం చెప్పాలో చెప్పండి? ఎడమ చేతు 2 చేతులు లేకుండా వంట పనులు ఎట్లయితే ఏమో, నేను ఒంటి చేత్తో ఎప్పుడు వంట చేయంగా చూడలేను, నాకు రాదు కూడా. దయచేసి నన్ను క్షమించండి. సో అంటే ఇంకా అడుగుతున్నాను కదా, చెప్తున్నాను కదా అని చెప్పేసి ఏందో కామెంట్లు పెడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, నేను ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు నాకు తోచినట్టు, నాకు నచ్చినట్టు, నాకు వచ్చినట్టు చేస్తా అని అనుకున్నా. సేమ్ అట్లనే నాకు తోచినట్టు, వచ్చినట్టు, నచ్చినట్టు చేస్తున్నా. నన్ను చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి మీకు నచ్చినట్టుగా చేయండి తప్పితే నాలాగానే చేయండి అని కూడా నేను చెప్తలేను. అండ్ మస్తు మంది ఏ పూజ విధానం చూసి నువ్వు వీడియో చేస్తున్నావో అది కూడా చెప్పుర్రి అన్నారు. సో దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ ఇచ్చే వీడియోలో ఆ లింక్ ఇస్తా, ఓకేనా? సో ఇట్లా అంత నెగిటివ్ కామెంట్స్ని పక్కకు పెడితే నేనేమనుకుంటా అంటే 8వ వారం కాదు, ఆ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చే వ్లాగ్లో మీకు అసలు నేను ముడుపుతో పాటు అంటే దేవుణ్ణి మనం ఒకటి అడిగే ముందు మనం ఒకటి ఇవ్వాలి కదా. సో నేను ఏమిస్తా అని చెప్పి నాకు ఒక కోరిక నియమనో అది కూడా చెప్తాను అన్నమాట. సో ముడుపు కట్టేటప్పుడు ఒక విష్ అనుకొని చేసిన. సో ఎందుకట్లా అనేదంటే, సో మనం లో టైమ్స్లో జాతకాలను ఎక్కువ నమ్మడం, పంతుల దగ్గరికి ఎక్కువ పోవడం, తెలిసిన పూజలు తెలియని పూజలు ఏవేవో చేపిస్తాం కదా. సో నేను కూడా అట్లనే ఉండే, స్టిల్ ఎప్పటికి కూడా జాతకం అని చెప్తే ఇంటా, కానీ దాన్ని నమ్మేంత ఏమంటారు ధైర్యం కానీ లేకపోతే హోప్ కానీ లేదనమాట. నా తలరాత ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది అని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అట్లా నేను మాకు కావాల్సిన కొన్ని పనుల గురించి, అన్ని రకాల దాని గురించి చాలా రకాల పూజలు చేసిన, చాలా ప్లేసెస్కి కూడా వెళ్ళిన. సో ఇంకా రాను ఏమైపోతుందంటే, నేను మీకు ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక పూజ చేస్తే ది బెస్ట్ జరుగుద్ది డెఫినెట్గా ఏదో ఒకటి. మరి అది జరగంగా నాకు జరగని దాని గురించి ఎక్కువ ఆలోచించిన దానికన్నా జరిగింది యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి. సో దేవుడికి మొక్కడంలో తప్పు లేదు. అట్లా అని చెప్పేసి శక్తికి మించి ఖర్చులు పెట్టి పూజలు చేయడాలు, తీర్థయాత్రలు చేయడాలు కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకోసమని ఇంకా మేము ఏమనుకున్నామంటే, ఏదన్నా పూజ చేయండి అంటే ఇప్పుడు చిన్న హోమాలు, సత్యనారాయణ వ్రతాలు, గణపతి హోమాలు, లేకపోతే వరలక్ష్మి వ్రతాలు, ఇట్లా ఇంట్లో దీపాలు పెట్టుకునే వ్రతాలు కాకుండా ఏమన్నా పెద్దవి చేపియాలి బాగా ఖర్చు పెట్టి అంటే మాత్రం అవి చెయ్యొద్దని డిసైడ్ అయిపోయినాం. ఆ పూజ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి వేరేటోళ్ళకి డొనేట్ చేసినా సరే దేవుడు మనం చేసే పూజ కన్నా దాన్ని మెచ్చే ఇస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నా. సో అందుకోసమే ఇప్పుడు ఈ పూజ చేసేటప్పుడు నేను కోరిక అయితే కాదు, ఈ పూజ చేసేటప్పుడే కోరిక ఇచ్చేసి ఇచ్చినా ఇయ్యకున్నా ఇన్ రిటర్న్ ఖచ్చితంగా నేను నిన్ను అడుగుతున్నందుకు నాకు ఏవేవైతే పూజలు చెప్పారో అవన్నీ పక్కకు పెట్టి నిన్ను ఒక్కనే నమ్ముకున్నా. ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో నేను ఎక్కడైతే పూజకు స్పెండ్ చేద్దాం అనుకున్నానో అవన్నీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఒకళ్ళకి యూజ్ అయ్యేటట్టు చేస్తా అని చెప్పి ముడుపుతో పాటు ఈ ముచ్చట కూడా దేవునికి చెప్పి నేను ముడిపేసిన. సో మనం చేసే పనిని, మనం చేసే దాన ధర్మాలను మనలను మెచ్చి దేవుడు కోరికలు ఇస్తాడని నేను నమ్ముతున్నా. అంతే తప్పితే పెద్ద ఏమంటారు జాతకాలు ఏమిట పడిపోయి ఇక ఏమంటారు ఆ పూజ అంటే ఆ పూజ, ఈ పూజ అంటే ఈ పూజ, పువ్వులు, పండ్లు, పలహారాలు, డెకరేషన్లు, ఇట్లా ఇవన్నిటికన్నా కూడా వెంకటేశ్వర స్వామికి మనం దానం చేసిన, వెంకటేశ్వర స్వామికి అనే కాదు ఏ దేవుడికి కూడా చేసినా సరే దేవుని పేరు మీద ఖచ్చితంగా ఆ దేవుడు కోరిక నింటాడని ఇప్పటి సంది నేను అనుకుంటున్నా. మీకు ఇంత మంచి జ్ఞానోదయం ఎప్పటి నుంచి అయింది అని మీకు ఒక డౌట్ రావచ్చు.
ఒక 4 సంవత్సరాల నుంచి అనుకుంటా గరికపాటి గారు నా లైఫ్ని చాలా అంటే చాలా 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 చేంజ్ చేసిరన్నమాట. సో ఆయన గురించి స్పెషల్గా వీడియో చేసి చెప్తా. నేను నా కోరిక నెరవేరిన తర్వాత ఏమంటారు ఎట్లా ఇన్స్పైర్ అయినా ఏం నేర్చుకున్నా అనేది కూడా చెప్తానన్నమాట. సో ఆ గరికపాటి గారి వీడియో ఒకటి ఇట్లా నా కళ్ళ ముంగట్టుకు వచ్చింది. నేను ఆయనను ఫాలో అవుతా, యూట్యూబ్లో అన్ని ఆయన ప్రవచనాలు వింటా. సో మీకేమైనా కావాలి ఏదైనా కోరిక అంటే లేనివాడికి దానం చేస్తాను మొక్కండి, దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు అన్నారు. అది నా మైండ్లో అట్లా ఉండిపోయింది. సో మనం ఒకళ్ళని ఇన్స్పైర్ అవుతున్నాము అని అంటే వాళ్ళవి విని వదిలేయకుండా ఆచరించినప్పుడే ఆ గురువుకు మనం ఇచ్చే విలువ అన్నమాట. సో నేను గరికపాటి గారిని గురువు అనుకుంటున్నాను కాబట్టి ఆయన నాకు నచ్చి నన్ను చాలా విషయాలుగా ఇన్స్పైర్ చేసి భక్తికి మూఢభక్తికి తేడా చూపించి దేవుణ్ణి నమ్మాలి అంటే ఫస్ట్ మనం చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఎప్పుడు దేవుణ్ణి అడగడమే కాదు, దేవుడా నాకు ఇది చేస్తే నేను ఇంకొకరికి ఇది చేస్తా అని ఇట్లా ఉండాలి అని నేను ఆయనను చూసే నేర్చుకున్నా. సో అది మైండ్లో పెట్టుకొని ఈసారి ఎటువంటి పూజలు చేయకుండా ఇట్లా ఇంట్లో చేసుకునే వ్రతాలతోని నాకు కావాల్సింది అడిగినప్పుడు నేను రిటర్న్గా ఏది చేస్తానో కూడా దేవుని ముందు చెప్పి ఇంట్లో మాత్రం ఇటువంటి పూజలు చేయాలని డిసైడ్ అయినా. మా ఆయనకు కూడా ఎప్పుడు నేను పూజ చేసినా నో చెప్పాడు. అట్లాంటిది పెద్ద పెద్ద పూజలు అన్నప్పుడు కూడా ఎందుకు అవసరమా, ఏమవుతుంది, ఎందుకు మనం ఇంకా వీక్ అయిపోతాం అని అంటుండే. కానీ నా సంతోషం కోసం జయనిస్తుండే. ఇప్పుడు మీరు మా ఆయన్ని అడిగితే నాకన్నా ఎక్క మా ఆయనకు గరికపాటి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనను చూస్తూ ఆయన చెప్పింది వింటూ ఆచరిస్తూ నేను చాలా విషయాలు మారిపోయినా, చాలా స్ట్రాంగ్ అయినాను. కాబట్టి ఇప్పుడు మా ఆయన దేవుని గరికపాటి గారిని చాలా గట్టిగా నమ్ముతారనమాట. సో ఆయనకి నేను ఇట్లా వీడియో చూపించారు కదా, మరొకసారి ఇట్లా చేసి చూద్దామంటే సరే చెయ్యి 100% హ్యాపీ. ఇంక ఇట్లా చేస్తా అంటే నేను అసలే అద్దనా ఎసంటే ఇది పూజ మీద కూర్చుంటా. సో ఇట్లా చేస్తే ఇంకా హ్యాపీ కదా, వేస్ట్ అయినట్టు అనిపించదు కదా అని చెప్పి ఆయన నాకన్నా ఎక్కువ ఖుషి అయ్యిండు అనమాట. సో నేను ఇది చేస్తా, అందుకోసం దేవుణ్ణి ఇది అడుగుతున్నా, ఇది నీకు ఓకేనా అని అడిగితే అమ్మయ్య చాలా రోజుల తర్వాత మస్తు పెద్ద మంచి డెసిషన్ తీసుకున్నావు, ప్లీజ్ ఇది ఇట్లనే కంటిన్యూ చెయ్యి, నువ్వు ఇంట్లో పూజలు చేసుకో, కానీ జాతకాల పేరు మీద వేలకు వేలు లక్షలు తగలబెట్టకు, తీర్థయాత్రలు అక్కడేదో మ్యాజిక్ జరుగుతుంది ఇక్కడేదో మ్యాజిక్ జరుగుతుంది అనగానే అమ్మో అక్కడ పోతేనే అవుతుందేమో అన్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నువ్వు లూజ్ అవుతున్నావు. సో ఇది నీకు బిల్డ్ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, సో చెయ్యు అని చెప్పిండు అనమాట మా ఆయన. సో అట్లా మొత్తం మీద 7 వారాలు వెంకటేశ్వర స్వామికి నా కోరిక ముడుపుతో పాటు నా ముడుపు అంటే నా ముచ్చట తీరిస్తే, నా కోరిక తీరిస్తే నేనేం చేస్తా అనేది కూడా ముడుపు కట్టే రోజు దేవుని ముందు ప్రమాణం చేసిన. ఆ కోరిక ఏంది, ఆ కోరిక తీరినా తీరకపోయినా నేను చేసే రిటర్న్ ఏంటిది అనేది కూడా మీరు మొత్తం పూజ బ్లాగ్స్ అన్నీ అయిపోయినాక నిజంగా నా కోరిక జరిగిన రోజు నేనే మీకు షేర్ చేస్తాను అన్నమాట. సో నేనేమంటున్నానంటే నేను దేవుడికి ఏం మొక్కుకున్నాను అంటే నేను చేసే పని మెచ్చితే 7 వీక్స్ ఆర్ 8 వీక్స్ లోపే ఇచ్చేసి, లేదు నేను చేసే పూజ నచ్చితే ముడిపిచ్చిన తర్వాత ఇవి. సో ఇట్లా దేవుని ముంగట పోయి మొక్కుకున్నాను అనమాట. చూద్దాం మరి ఏమి ఇస్తారో ఏం చేస్తారో నేను ఎప్పుడు చెప్తాను, ఇది మీరు అందరు వెయిట్ చేయాల్సిన ముచ్చట్నే. సో థ్యాంక్ యూ సో మచ్. 7 వారాలుగా అంటే నేను ఫస్ట్ వీడియోస్ పెట్టుకునేటప్పుడు పెట్టిందే ఏం పెడుతుంది ఎవరు చూస్తారు అని అనుకున్నా. బట్ నిజంగా చెప్తున్నా, ఈ వీడియోలకు వచ్చిన రెస్పాన్స్ ఈ మధ్య కాలంలో నాకు ఏ వీడియోస్కి రాలేదు. ఒకప్పుడు 1 డే ఇన్ లైఫ్లు, దాని తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్కి వాటికి మాత్రం మంచిగా రెస్పాన్స్ వచ్చినుండే. అంటే బయటకోగానే మాట్లాడుతుండే అబ్బా 1 డే ఇన్ లైఫ్ ఎంత బాగా చేస్తున్నారు, మీ వీడియోస్ డిఫరెంట్గా ఉంటుండే అని. దాని తర్వాత మస్తేళ్ళ తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి వీడియోస్ చూస్తున్నాము, ఎంతో ఓపిక కొద్ది చేసుకుంటున్నాము అని శ్రీవనక్క, నవీనక్క, హిమజక్క, గీతక్క వీళ్ళందరూ కూడా ఎంత బాగా చేస్తున్నావే అన్నారు. మాకు కూడా చేయమని చెప్పారు, వాళ్ళు కూడా స్టార్ట్ చేసిరు. సో ఇట్లా పాజిటివ్నెస్ని షేర్ చేస్తే ఆర్ పాజిటివ్ వైబ్స్ని ఇచ్చే ఆనందం ఇంకోటి ఏది ఉండదన్నమాట. సో నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ స్టార్ట్ చేసింది, మా చెల్లె మిట్టు స్టార్ట్ చేసింది. సో ఇంకొంతమంది కూడా లైన్లో ఉన్నారనమాట. నా మాట మీరు మీదికించి కాకపోయినా దేవుడు వాళ్ళ కోసం అన్న ఆ కోరికను నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నా కోరిక నెరవేరాలని కూడా వాళ్ళు చేసే ప్రతి వీక్లో నా గురించి తలుచుకుంటున్నారు. అందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా చెయ్యండి, ఇంట్లోనే ఉండి బయట ఏమంటారు పెద్ద పెద్ద పంతులకు పెద్ద పైసలు ఇచ్చిన దానికన్నా మీకు నచ్చినది, మీకు మెచ్చింది, మీకు మంచిగా అనిపించింది చేయండి. అండ్ ఈ వీడియో చేసే టైంకి నాకు ఇంకా మంచిగా అనిపించింది ఏంటంటే ఉపాసన గారు కూడా మొన్న 7 వీక్స్ సాయిబాబా వ్రతం స్టార్ట్ చేశారు. తను ఏం చెప్పారంటే మీరు బిలీవ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు ఏదైనా బ్లాకేజ్ వచ్చినప్పుడు ఎవరో ఒక్క దేవుడు మిమ్మల్ని అందులోంచి బయటికి లాగేస్తారు, ఆయనను బిలీవ్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ రామచరణ గారికి అయ్యప్ప స్వామి, తనకు సాయిబాబా, అట్లా నేను నా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను. సో అట్లా మీకంటూ
మీరంటూ నమ్మే ఒక దేవుడు, మీకు బాగా వైబ్స్ కనెక్ట్ అయ్యే దేవుడు ఒకరు ఉంటారు. సో ఆయనను ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఆయనకి ఇంట్లోనే మంచిగా పూజ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇంకా మంచి జరుగుతుందని నేను కూడా నమ్ముతున్నా. ఇక పూజ అంతా ఎట్లయిందో చూసేయ్యి. ఇట్లా ఈ 7 వారాలు పూర్తయిపోయిందనమాట. 7 వారాల వ్రతం అంటే మామూలు విషయం కాదు, 7 జన్మల పుణ్యం. సో ఆ 7 జన్మల పుణ్యం నాకు రావాలా, చూసిన వాళ్ళందరికీ రావాలా, నన్ను చూసి చేసిన వాళ్ళకి రావాలా, ముందే చేసిన వాళ్ళకి రావాలా, అసలు అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 7 వారాలు ఇంత బాగా సపోర్ట్ చేసిన మీ అందరికీ, మా ఆయనకి, నా ఫ్రెండ్స్ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇక 8వ వారం వీడియో చూద్దాం. 8వ వారం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఒక రోజు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెడతాం. వెంకటేశ్వర స్వామి గురించి మీకు కావాల్సిన అంటే 7 శనివారాల వ్రతం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ రేజ్ చేయండి అని. సో ఆ క్వశ్చన్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకొని ఆ పూజా విధానం ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, దానికన్నా ముందు కొంతమంది డౌట్స్ని అక్కడనే క్లియర్ చేసేసి ఆ వీడియోని ఒక 1 or 2 months తర్వాత నేను మీకు రిలీజ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.